నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం నిజంగా కూడా తెలంగాణ ఎంప్లాయీ చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో తక్కువ మాట్లాడుకుంటూ ఎక్కువ పనిచేస్తూ మరి పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పదంలో ప్రగతి పదంలోకి తీసుకుపోతున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మీద మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంప్లాయీ చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇలా ఒక పక్క ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను మరి ప్రజలకు అందించే క్రమంలో మరి నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ మీద మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి తన మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మరి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కలెక్టర్ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా పెద్దపల్లి జిల్లా వైపు చూసే విధంగా మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనుల్లో మరి స్వయంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మరి ఆ పనులు జరిగే విధానాన్ని కానీ పూర్తిగా తన భుజస్కంధాల మీద వేసుకొని మరి ఈ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాను ముందుకు తీసుకుపోతూ ఉంటే మరి ఇలాంటి ఆరోపణలు చేయడం మరి సిగ్గుచేటు. మరి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మీకు ఏసీబీ ఉన్నది, అనేక రకాలైనటువంటి చట్ట పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పితే ఇలా ఆరోపణలు చేసి మరి ఇలా బ్లాక్మెయిలింగ్ చేసి బెదిరించేటువంటి ప్రక్రియ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. ఇవాళ గౌరవ కలెక్టర్ నిజంగా కూడా తన సొంత భార్యను సైతం ఇలా గౌరవ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ప్రసవం చేయించినటువంటి ఘనత కూడా మరి గౌరవ జిల్లా కలెక్టర్కే దక్కుతుంది. ఎందుకంటే ఇలా ప్రతి పౌరునికి ప్రభుత్వ ఆసుపత్రి ఏ విధంగా పనిచేస్తుందో తెలియాలంటే మరి నేనే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి తనే మరి నిజంగా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవం చేయించడం అనేది నిజంగా కూడా ఆదర్శనీయం. అలాగే మరి ఒక కొడుకు తండ్రి మధ్యలో ఉన్నటువంటి అనుబంధంతో తండ్రి ఆస్తిని మొత్తం కొడుకుకు రాసిస్తే ఆ కొడుకు తండ్రిని చూసుకోకుంటే మరి సీనియర్ సిటిజన్ యాక్ట్ పెట్టి మళ్ళీ ఆ ఆస్తిని తండ్రి పేరు మీద తీసుకొచ్చి ఆ తండ్రికి ఒక భరోసాను కల్పించినటువంటి మరి మానవతావాది జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు. అలాగే ఒక అనాథ అమ్మాయి, ఇలా అనాథ అమ్మాయి ఎక్కడ కూడా మరి భరోసా లేదు అని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యం కోల్పోయి ఉంటే మరి ఆ అమ్మాయిని చేరదీసి మరి నేను ఒక నాన్న పాత్రలో ఉండి చేస్తానని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ మరి ఆ అమ్మాయికి తెలంగాణ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయడం నిజంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా చూస్తూ ఉన్నది. మరి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఇలాంటి ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో మరి ఓర్వలేక మరి ఇటువంటి ఆరోపణలు చేయడం నిజంగా కూడా బాధాకరం. మరి ఇప్పటికైనా మీరందరూ కూడా ఎవరైతే ఈ ఆరోపణలు చేయడానికి మీరు సాహసం చేసినారో వాళ్ళందరూ కూడా బేషరతుగా ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. మా ఉద్యోగులందరం కూడా ఒకటిగా ఉన్నాం, ఉద్యోగులందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఉద్యోగులందరం కూడా ఈ జిల్లాను ప్రగతి పదంలో గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యుల సహకారంతో ఈ జిల్లాను ప్రగతి పదంలో నిలుపుకోవడానికి మరి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే ఇలాంటి కాళ్ళ కట్టెలు పెట్టేటువంటి సంస్కృతిని మానుకొని మీకు ఏదన్నా ఆధారాలు ఉంటే తీసుకొని రండి. యాజ్ ఏ ఎంప్లాయీ చేసి కూడా మీ వంతు ఉంటుంది. మేము పని చేయకపోతే పని చేపిస్తాం తప్పితే మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి మరి ఇబ్బంది పెట్టేటువంటి మరి ప్రక్రియ చేయొద్దు అని చెప్పేసి యావత్ తెలంగాణ జేఏసీ పక్షాన కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు డిపిఓ వీరబుచ్చయ్య గారు, అలాగే రవీందర్ గారు, మాధవి గారు, మరి అలాగే అనేక రకాలైనటువంటి జిల్లా అధికారులు డిఎంఎండ్హెచ్ఓ గారు, మరి ఇలా తెలంగాణ ఎన్జిఓల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, అలాగే టీజీఓకి సంబంధించినటువంటి ఎంపీఓ సుదర్శన్ గారు, అనిల్ గారు, మరి అనేక రకాలైనటువంటి సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులు ఇక్కడికి విచ్చేసినారు. ఏపీఓ ప్రభాకర్ గారు, అలాగే అందరూ కూడా విచ్చేసినారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. ఇటువంటి ఆరోపణలు మరి చేయడం మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం. ఆరోపణ చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. మీకు ఏదైనా పని ఉంటే మీరు బేషరతుగా పేపర్లన్నీ తీసుకొని రండి.
గౌరవ కలెక్టర్ గారిని మేము ఒప్పించి పని చేపిస్తాం తప్పితే ఇలాంటి ఆరోపణలు చేసి బెదిరించి ప్రక్రియ మానుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఆ వాక్యాలన్నీ వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన కోరుతా ఉన్నాం.